మోకాలు అనేది తొడ ఎముకి కాలు ఎముకి మధ్యలో జరిగే బట్ ఈ కార్టిలేజ్ అనేది ఒకసారి మన బర్త్లో ఫామ్ అయింది. అలా గ్రోత్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అది దానంతట అది డిగ్రేడ్ అవ్వడం. ఇది నార్మల్ ప్రాసెస్లో అయితే కనుక ఏజింగ్ ప్రకారం జనరల్గా ఒక 60 years దాటిన వాళ్ళకి. హలో, ఈ రోజుల్లో ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ఉండడం ఎంత కామనో మోకాల నొప్పులతో సఫర్ అవుతూ నాకు జాయింట్ రిప్లేస్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా అంతే కామన్. సో ఇలాంటి జాయింట్ రిప్లేస్మెంట్ గురించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు నాకు జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలా? మోకాల నొప్పి కాబట్టి ఇంకంతా జాయింట్ రిప్లేస్మెంటేనా? అసలు చేసిన తర్వాత ఎలా ఉంటుంది? మళ్ళీ నేను నడవగలనా? ఎన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాలి? ఎంత కాస్ట్ అవుతుంది? అసలు ఏం చేస్తారు? ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీకు రైజ్ అవుతాయి. సో ఈ వీడియోలో ఈ జాయింట్ రిప్లేస్మెంట్ గురించి ఒక ఫుల్ స్టోరీ ఇద్దాం. నేను మీ డాక్టర్ రాజశేఖర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విశాఖ నీ క్లినిక్. సో మోకాలు అనేది తొడ ఎముకి కాలు ఎముకి మధ్యలో జరిగే ఒక జాయింట్. అంటే ఇందులో మీరు చూసినట్లయితే ఇది తొడ, ఇది కాలు. ఇందులో ఈ బ్లూ కలర్లో ఉన్న సబ్స్టెన్స్ అంతా కూడా కార్టిలేజ్ అంటాం. ఇది ద స్మూతెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. సో ఎక్కడైనా సరే రెండు బోన్స్ మధ్యలో కదలాలి అంటే అవి రెండు కదలకుండా స్మూత్గా తిరగడానికి గాడ్ క్రియేట్ చేసిన ఒక వండర్ఫుల్ సబ్స్టెన్స్ ఇస్ కార్టిలేజ్. బట్ ఈ కార్టిలేజ్ అనేది ఒకసారే ఫామ్ అవుతుంది. మన బర్త్లో ఫామ్ అయింది. అలా గ్రోత్ కార్టిలేజ్ థికెన్ అవుతూ ఉంటుంది. అండ్ వన్స్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అది దానంతట అది డిగ్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మన జుట్టు తెల్లబడ్డం లాగా ఒక డీజనరేటివ్ ప్రాసెస్ అనమాట. సో అలా వన్స్ అది డిగ్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఏదైతే థిక్గా మంచిగా ఉన్న కార్టిలేజ్ కాస్త థిన్ అవుట్ అయ్యి మెల్లమెల్లగా పోవడం స్టార్ట్ అవుతుంది. దీనికి ఇది నార్మల్ ప్రాసెస్లో అయితే కనుక ఏజింగ్ ప్రకారం జనరల్గా ఒక 60 years దాటిన వాళ్ళకి స్టార్ట్ అవుతుంటుంది. బట్ కొన్ని కారణాల్లో, అంటే ఎవరిలో అయితే కొద్దిగా బరువు ఎక్కువ ఉండడం కానీ, లేదు అంటే ముందు నుంచి కొంచెం ఎక్కువ అబ్యూస్ చేయడం, అంటే ఎక్కువ కింద కూర్చోవడం, లేకపోతే ఎక్కువ కొంచెం ఎక్సర్సైజ్ చేయకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ ఆడటం, లేకపోతే ఏదైనా ఇంజురీస్ అయ్యి పట్టించుకోకపోవడం, దానివల్ల ఏమవుతుంది, లోపల ఏదో లిగమెంట్ ఇంజురీ అవుతుంది. అది పట్టించుకోకపోవడం వల్ల టోటల్ నీ జాయింట్ తాలూకా మెకానిక్స్ మారిపోయి ఆ నీ జాయింట్ కాస్త పూర్తిగా త్వరగా అరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాగే కొన్ని రకాల మందులు వాడటం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల చాలా ముందు కూడా అరుగుదల రావచ్చు. సో ఈ అరుగుదలలో అప్పుడు ఏమవుతుంది, ఈ ఏదైతే ఈ స్మూత్గా ఉన్న సబ్స్టెన్స్ కాస్త ఇలా పాడవడం స్టార్ట్ అవుతుంది. మనలో చాలా మందికి మోకాలు ఎప్పుడు ఇలా తిన్నగా ఉండవు, కొద్దిగా లోపలికి బెండ్ అయి ఉంటాయి. ఈ బెండ్ అవడం వల్ల జనరల్గా ఎప్పుడు మోకాల్లో లోపల పక్క నొప్పి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్లో మనకి మోకాలు కొంచెం నొప్పి రావడం, ఎక్కువసేపు నించుంటే నొప్పి రావడం, కింద కూర్చుని లేవడం కష్టంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి మోకాలు మార్పిడి అప్పుడే చేయము. వీళ్ళకి ఏం చెప్తామంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని చెప్తాం. అంటే మీరు బరువు తగ్గండి, కింద కూర్చోవడం మానేయండి, మోకాల కండరాల బలానికి ఎక్సర్సైజ్ చేయండి, ఎముకల బలానికి లోపల గుజ్జు రావడానికి కొన్ని మెడిసిన్స్ వాడండి అని చెప్తాం. ఇలా ఈ స్టేజ్లో చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇలాగే నేను చెప్పినట్టుగా కొంతమందిలో కాలు వంకరగా ఉండి అప్పుడు ఈ కాలు అరుగుదల స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి చూసారా, ఈ లోపల మాత్రమే అరిగినప్పుడు మనం ఆ కాలు స్ట్రైట్ చేయటం వల్ల బరువు ఈ అరిగిపోయిన సైడ్ నుంచి కాకుండా ఈ నార్మల్ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వచ్చి ఇప్పుడు ఈ సైడ్ మన 50 years మనకి పెయిన్ ఫ్రీగా ఉంది. అలాంటిది ఇంకొక 10-15 years ఇది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. సో మనం 60-65 వరకు పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు. సో ఈ స్టేజ్లో మనకు రీచ్ అవుట్ అయితే ఆప్షన్స్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఆర్ హెచ్టిఓ అంటే రీఅలైన్మెంట్ సర్జరీస్ అనమాట. అలా మెల్లగా ప్రోగ్రెస్ అవుతూ మనకి ఇలా ఇంకొంచెం అరిగిపోతుంది అనమాట. అంటే బయట పక్క కూడా అరిగిపోతుంది. ఈ స్టేజ్లో వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, పెయిన్ ఫ్రీగా ఉన్నంత కాలం పడదు. ఈ నెక్స్ట్ స్టేజ్లో పూర్తిగా అరిగిపోతుంది. ఈ పూర్తిగా అరిగిపోయిన తర్వాత కానీ చాలామంది ఈ పూర్తిగా అరిగిపోయిందండి, మాకు స్టేజ్ 4 అని చెప్పారు, స్టేజ్ 5 అని చెప్పారు, మాకు ఇంక రిప్లేస్మెంట్ అని చెప్పారు, ఇంకేమైనా ఉందా అని చాలామంది వస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోకాళ్ళ మార్పిడి అనేది ఎలెక్టివ్ సర్జరీ. అంటే మనం ఆల్రెడీ ఉన్నప్పుడు దాన్ని ఇంకా బెటర్మెంట్ చేసుకోవడానికి చేసుకునే సర్జరీ. సో దీనికి ఎమర్జెన్సీగా మీరు రేపు చేసేసుకోవాలి, ఎల్లుండి చేసుకోవాలి అలా అక్కర్లా. సో మీరు ఎప్పుడైతే అసలు కంప్లీట్గా నడవడం కష్టంగా ఉందో, మీ ఇంట్లో పనులు కూడా చేయడం కష్టంగా ఉంటుందో, అలా మీరు రోజువారీ నొప్పి మాత్రం వేసుకుంటేనే కానీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు, అలాంటప్పుడు రిప్లేస్మెంట్ చేసుకోండి. అప్పటిదాకా మీ యాక్టివిటీని మీరు మెయింటైన్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే మన బాడీ అంతా ఒక మిషన్ అనుకుంటే, ఒక కార్ లాంటి ఒక వెహికల్ అనుకుంటే, మోకాళ్ళు అనేవి టైర్లు లాంటివి. సపోజ్ మనము టైర్లు పాడైపోయాయి కదా అని చెప్పి కార్ లోపల పెట్టామనుకోండి, అప్పుడు ఇంజన్ పాడైపోతే ఏం చేస్తాం, టైర్స్ మార్చినా బండి ఫాస్ట్గా కదలదు. సో అందుకని సాధ్యమైనంత వరకు బాడీని నార్మల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి, హెల్త్ని మెయింటైన్ చేసుకోండి. వన్స్ మీరు అసలు మోకాళ్ళ నొప్పుల వల్ల మీరు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు రిప్లేస్మెంట్ చేయించుకోండి. సో దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ నీడ్ జాయింట్ రిప్లేస్మెంట్.
నేను అందరికీ పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటాను, జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకోవాలంటే మీకు 3 విషయాలు ఉండాలి. ఒకటి, మీరు నడవలేనంత నొప్పి. రెండోది, మీకు చేసేయడానికి మనుషులు మీ చుట్టూ అట్లీస్ట్ ఒక 1 వీక్ ఉండి చూసుకునే మనుషులు. మూడోది, మీకు చేయించుకోవడానికి సరిపడా బాడీ హెల్త్. ఈ 3 ఉంటే డెఫినెట్గా మీరు జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకోవచ్చు. సో ఫైన్. అల్టిమేట్గా ఇలా స్టేజ్ 4లో ఉండి ఇంట్లో అస్సలు నడవలేకుండా మీ హెల్త్ కూడా పర్మిట్ చేసి మీరు ఓన్లీ మోకాళ్ళ నొప్పుల వల్ల మాత్రమే ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు మీరు జాయింట్ రిప్లేస్మెంట్కి వెళ్తారు. సో ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్కి మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తాము, మీకు ఫస్ట్ మీరు ఏ స్టేజ్ ఆఫ్లో ఉన్నారో చూస్తాము, అలాగే మీకు నొప్పి ఎంత ఉందో చూస్తాము, దాంతోపాటు మీకు అడిషనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూస్తాం. అప్పుడు మీకు ఎనస్థీషియా చెకప్ అంటాం. అంటే మీరు ఒక ఎనస్థీషియా డాక్టర్ గారి దగ్గరికి పంపించి మీకు మత్తు ఇవ్వడానికి మీకు సూట్ అవుతుందా, సూట్ అవ్వదా. సూట్ అవ్వాలి అంటే మీరు ఏం టెస్టులు చేయించాలి, హెల్త్, కిడ్నీ, హార్ట్, లంగ్స్ అన్నీ బాగున్నాయా అనేది అంతా ముందు చెక్ చేయిస్తాం. దీన్ని ప్రీ ఎనస్థెటిక్ చెకప్ అంటారు. ఈ ప్రీ ఎనస్థెటిక్ చెకప్ చేసిన తర్వాత అప్పుడు మనం ఒక కాలుకి ఒకసారి చేయాలా లేదా 2 కాళ్ళకి ఒకసారి చేయొచ్చా అనేది డిసైడ్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్, మీకు ఎంత అరుగుదల ఉందనే దాన్ని బట్టి ఒక కాలు చేసి కొంతకాలం ఆగిన తర్వాత 2వ కాలు చేయొచ్చు, ఆర్ 2 కాళ్ళు ఒకేసారి కూడా చేయొచ్చు. సో ఇది అసలు రిప్లేస్మెంట్ రోజు ఏం చేస్తాము, వన్స్ మీకు ఈ పిఎస్సి అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరు వన్స్ రేపు రిప్లేస్మెంట్ అనుకుంటే ఈ రోజు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత దానికి సంబంధించిన ప్రిపరేషన్, అంటే మీ కాలు ప్రిపేర్ చేయటం, మీరు ప్రాపర్గా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని రెడీగా ఉన్నాయా, అవసరమైతే బ్లడ్ రిజర్వ్ చేసుకున్నామా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి యూజువల్గా నడుములోకి మత్తిచ్చి అందులోంచి ఒక ట్యూబ్ వేసి ఉంచుతాం. సో దట్ మీకు ఆపరేషన్ తర్వాత కూడా పెయిన్ ఫ్రీగా ఉండడానికి. అప్పుడు కొన్నిసార్లు మీకు పూర్తి మత్తు కూడా ఇస్తే మీరు కంఫర్టబుల్గా పడుకుంటారు, ఆర్ జస్ట్ నడుము మత్తుతో కూడా చేయవచ్చు. అలా చేసిన తర్వాత అసలు ఏం చేస్తాం అంటే, ఇక్కడ మీరు చూసినట్టుగా ఈ మోకాలు ఇదంతా పూర్తిగా పాడైపోయింది కదా, ఈ సర్ఫేస్ అంతా, ఈ సర్ఫేస్ అంతటిని ఇలాంటి ఒక సబ్స్టెన్స్తో మారుస్తాం. సో దీన్నే జాయింట్ రిప్లేస్మెంట్ అంటారు. ఈ రిప్లేస్మెంట్ చూసారా, ఇది ఫెమర్ అంటే మన తొడ మార్చేది, ఇది టిబియా అంటే కాలు ఎముక మార్చేది, ఇది పైజ్లో ఉన్న ప్లాస్టిక్. ఇదే రకరకాలుగా చేస్తాం. అంటే ఇది కోబాల్ట్ క్రోమ్ మెటీరియల్ ఉంటుంది, ఇందులోనే ఆక్సినియం అనే మెటీరియల్ ఉంటుంది, జిర్కోనియం అనే మెటీరియల్ ఉంటుంది. ఇది డిపెండింగ్ ఆన్ మనం ఏ మెటీరియల్ వాడతాము అనే దాన్ని బట్టి మీకు కాస్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే కొంతమందికి బాగా మోకాళ్ళు వంకర అయిపోయి ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఈ ఎముకలు వీటితో పాటు లోపల రాడ్స్ కూడా వేస్తాం. సో ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ మీకు ఎంత అరిగింది అనే దాన్ని బట్టి మేము చేస్తాం. సో ఇలా రిప్లేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రికి మిమ్మల్ని ఐసీలో ఉంచుతాం. ఐసీలో ఉంచిన తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి అన్ని నార్మల్గా ఉండి మిమ్మల్ని మెల్లిగా లేచి కూర్చోబెట్టి కాలు ముడడం చాపడం స్టార్ట్ చేస్తాం ఫ్రమ్ డే 1. డే 2 మీరు హాస్పిటల్ రూమ్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వేచి మెల్లగా బెడ్ చుట్టూ నడిపిస్తాం. ఈ మాత్రం నడిచిన తర్వాత మీకు ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. అంటే మీ మోకాల చుట్టూ ఉన్న కండరాలు టైట్ చేయటం, మెల్లగా నడవడం స్టార్ట్ చేయటం లాంటివి చేస్తారు. డే 3 మిమ్మల్ని మెల్లగా రూమ్లోంచి బయటికి తీసుకెళ్ళడం, అలాగే బాత్రూమ్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. అంటే మీరు బాత్రూంలోకి వెళ్ళి వెస్టర్న్ కమోడ్ మీద ఎలా కూర్చోవచ్చో మీకు ట్రైనింగ్ ఇస్తాం. డే 4కి మీరు ఆల్మోస్ట్ మీ పని మీరు సింగిల్గా, అంటే మీరు బెడ్ నుంచి లేవటం, బాత్రూమ్ వరకు వెళ్ళడం, బయటకు వెళ్ళడం లాంటివి చేయగలుగుతారు. ఆ స్టేజ్లో మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. సో ఇది టోటల్ రిప్లేస్మెంట్ ప్రాసెస్. నౌ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలండి, మళ్ళీ ఎప్పుడు విజిట్కి రావాలి, ఆర్ మేము ఫిజియోథెరపీ ఎన్నాళ్ళు కంటిన్యూ చేయాలి, ఇవన్నీ. సో ఇంటికి వెళ్ళిన తర్వాత జాయింట్ రిప్లేస్మెంట్ అయిన తర్వాత మీరు 4th డే 5th డేకి వెళ్ళేటప్పుడు మీకు సెకండ్ డ్రెస్సింగ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫిజియోథెరపీ కంటిన్యూ చేసుకోవాలి. ఫిజియోథెరపీలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మూమెంట్ ఇంప్రూవ్ చేయడం, రెండవది స్ట్రెంగ్థనింగ్ చేయడం. ఈ 2 పార్ట్స్ మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఎంతకాలము అంటే ఒక 2 వీక్స్ 3 వీక్స్ అట్లీస్ట్ కంటిన్యూ చేస్తే మీకు ఆ బేసిక్ వచ్చేస్తుంది. వన్స్ మీరు కాన్ఫిడెంట్గా నా అంతటి నేను చేయగలను, నేను తెచ్చుకోగలను అనుకుంటే చేయొచ్చు. లేదు మీరు ఫిజియోథెరపీ ఇంకొక 1 మంత్ కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఒక 2 వీక్స్కి మళ్ళీ మా దగ్గరికి వస్తే ఆ సూచర్స్ రిమూవ్ చేసేస్తాం. తర్వాత మీరు నార్మల్గా మెల్లగా అప్పుడు దాకా వాకర్ మీద నడిచేవాళ్ళు వాకర్ తీసేసి మెల్లగా సింగిల్ స్టిక్తో నడవడం స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఇంకొక 2 వీక్స్ ఫిజియోథెరపీ అయిన తర్వాత సింగిల్ స్టిక్తో నడవడం స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్కి మీరు స్టిక్ కూడా తీసేసి నార్మల్గా వాక్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ మీరు 6 వీక్స్ అయ్యేటప్పటికి వితౌట్ స్టిక్, వితౌట్ ఎనీ సపోర్ట్ ఫ్రీగా కంఫర్టబుల్గా నడవడం స్టార్ట్ చేస్తారు. సో అలాగే మమ్మల్ని అప్పుడు దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి మేము అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం, 6 వీక్స్ తర్వాత వెళ్ళిపోవచ్చా? మేము జనరల్గా రిప్లేస్మెంట్ అయిపోయిన పేషెంట్స్కి ఏం చెప్తాము అంటే 3 మంత్స్ వరకు రీహాబ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి, స్ట్రెంగ్థనింగ్ చేయండి, సప్లిమెంట్స్ వాడండి, స్టెబిలిటీ గెయిన్ చేసుకోండి. అంటే మోకాలు మనం కొత్తగా మార్చిన తర్వాత ఆ స్టేబుల్గా ఉన్న మోకాలు వచ్చిన తర్వాత అప్పుడు 3 మంత్స్కి మీరు మళ్ళీ మీకు నచ్చిన టూర్కి వెళ్ళొచ్చు. సో ఇది టోటల్ రిప్లేస్మెంట్ ప్రాసెస్. అండ్ వన్స్ ఈ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇట్ యూజువల్లీ లాస్ట్స్ ఫర్ 15 to 20 years వితౌట్ ఎనీ ప్రాబ్లం.
వన్స్ ఇన్ 6 months మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుంటే మీ మోకాలు ఎలా ఉంది, మీ స్టెబిలిటీ ఎలా ఉంది, మీ ఎక్స్రేలు ఏమైనా కొత్తగా చేంజెస్ ఏమైనా వచ్చాయా అనేది మాత్రమే రివ్యూ చేసి మమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపించేస్తారు. సో ఇలా మీరు చేసుకుంటే హ్యాపీగా మీ లైఫ్ టైం అంతా కూడా ఆ సింగిల్ నీ రీప్లేస్మెంట్తో హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.